అనుకుంటే దాదాపుగా 16 లక్షల మొక్కలు మనం ఈరోజు దాకా నాటాం. 60 lakhs ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంటేషన్ కంపెనీ సాయి ప్రాపర్టీస్. 16 లక్షల మొక్కలు నాటిన ఏకైక సంస్థ ఈ భూ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే నన్ అదర్ దాన్ ఓన్లీ సాయి ప్రాపర్టీస్. సో 16 లక్షల మొక్కలు ఇంటూ 50 కేజీలు ఏంటి ఎంత వస్తుంది? 8 కోట్ల కేజీలు. 8 కోట్ల కేజీలు డివైడెడ్ బై 1000 వేయండి ఎంత వస్తుంది? 8 కోట్లు డివైడెడ్ బై 1000 80 లక్షలు 8 లక్షలు 80,000 టన్నులు కార్బన్ ని లాక్కుని ఈ దేశానికి ఉపయోగపడుతున్న సంస్థలో మీరు భాగం పంచుకున్నందుకు, మీరు భాగస్వాములు అవుతున్నందుకు ఎంత గర్వంగా, ఎంత ఆనందంగా ఉండాలి. మొక్కలు పెర్ఫార్మెన్స్ అంటే మనం ఎలా డెవలప్ చేస్తున్నామో దాని మీద దాని వాల్యుయేషన్ రోజు రోజుకి పెరుగుతుంటుంది. కాబట్టి ఇప్పటికీ మనకి డాబర్ కంపెనీ వాళ్ళు చాలా కాంటాక్ట్ చేస్తుంటారు. సార్ మా లీవ్స్ కావాలండి, లీవ్స్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, సపోనిన్స్ ఉంటాయి, కెమికల్స్ ఆల్రెడీ మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు. బట్ ఎనివే మంది కాదు, మొత్తం ఇది ప్రజలది. వాళ్ళతో పాటు మనం 40% ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడే డెసిషన్ తీసుకునేది లేదు. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్స్, ఎక్సలెంట్ వెంచర్. ఎన్ఆర్ఐలో చూసిపోతుంటారు. ఈ వెంచర్ అనేది మనకి బ్రహ్మాండమైన డిమాండ్ ఉన్న వెంచర్ కాబట్టి ఇక్కడ రావడం చూడడం. 3 years తర్వాత మీ వెంచర్, మీరు తీసుకోబోయే వెంచర్ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మొక్కలు కూడా మనం వీటి మామూలుగా మొక్కలు రెండు రకాలు ఉంటాయండి. ఒకటేమో సీడ్ ప్లాంట్స్ అంటారు, అంటే మామూలుగా ఇవి ఏంటంటే జెనెటికల్లీ సుపీరియర్ ప్లాంట్స్. జెనెటికల్లీ సుపీరియర్ ప్లాంట్స్ అంటే మన ల్యాబొరేటరీ నుంచి క్లోనింగ్ సిస్టమ్ ద్వారా డెవలప్ చేసింది కాబట్టి బయట వాటికన్నా కూడా ఒక 5 years ముందు, 3 years ముందు మెచ్యూరిటీకి ఫాస్ట్గా ఉంటుంది.